హాయ్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేస్తున్నానండి. టెంకాయ పాలు పోసి వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో ఏంటి చూపిస్తాను రండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని నూనె కొంచెము, అలాగే నెయ్యి కొంచెం వేసుకునేసి, ఇవి కాగిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకునేసి, ఇందులోనే 2 ఉల్లిపాయలైతే కట్ చేసి వేసుకుంటున్నాను. 4, 5 పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు ఒక 4, 5 వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ బావుంటుందని చెప్పేసి. తర్వాత ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి వేయించుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకునేసి, ఇందులోనే కొంచెంగా కొత్తిమీర, కొంచెంగా పుదీనా వేసి వేయించుకుందామండి. ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది. బిర్యానీ ఫ్లేవర్‌లో వస్తుందండి. అందుకోసం అని చెప్పి నేను ముందుగా వేసుకుంటున్నాను. తర్వాత టమాటాలు ఒక 2 టమాటాలు వేసి, ఇవి దీంట్లోనే కొంచెంగా కారం వేసి, ఒక స్పూన్ కారం అయితే వేసుకునేసి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే క్యారెట్, బీన్స్, పొటాటో ఇవన్నీ కట్ చేసి వేసుకుంటున్నాను నేను. ఇవొచ్చేసి కొంచెం ఉప్పు, కారం పట్టేంత వరకి మూతబెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందామండి. నేనొచ్చేసి టెంకాయ ఒక అర చిప్ప అయితే టెంకాయి బాగా కట్ చేసి మిక్సీకి చేసుకునేసి, పాలైతే తీసిపెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక గ్లాసు. ఇందులో వచ్చేసి నేను 2 గ్లాసులు బియ్యమయితే వేశాను కాబట్టి 4 గ్లాసులు నీళ్లేస్తే సరిపోతుంది. ఒక గ్లాసు టెంకాయ పాలు పోస్తున్నాను. 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. మనం అన్నీ పాలతోటే చేశామంటే ఎగిటేస్తుందండి. అందువల్లొచ్చేసి ఒక గ్లాసు టెంకాయ పాలు, అలాగే 3 గ్లాసుల నీళ్ళైతే వేస్తున్నాను. ఇవన్నీ పోసి, తర్వాత ఉప్పు కొంచెం వేసేసి, మనం నీళ్లు తెర్లిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసి, కొంసేపు ఉడకనిద్దామండి. నీళ్లు ఇనికేదాకా ఉడికిన తర్వాత నేనైతే కుక్కర్ మూత పెట్టకుండా తనీగా మూత పెట్టేసి దమ్ అయితే పెడుతున్నాను. ఇలా చేసుకున్నామంటే అన్నం వచ్చేసి పొళ్ళు పొళ్ళుగా బాగుంటుందండి. లాస్ట్‌లో వచ్చేసి కొత్తిమీర వేసుకున్నామంటే సరిపోతుంది. అన్నం అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకున్నామంటే అన్నం అయితే రెడీ అయిపోతుందండి. ఈ అన్నానికొచ్చేసి చికెన్ ఫ్రై ఉన్నదంటే చానా బావుంటుంది టేస్ట్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఇలా వన్ పాట్ రైస్‌గా చేసి ఇచ్చామంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి.